టీటీడీ చైర్మన్ ఆయన నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఈవో, నాకేం చెప్పట్లేదు ఈవో అంటున్నాడంటే ఇంతకన్నా చాతకంతనం ఇంకోటి ఉంటుందా? టీటీడీ చైర్మన్ అంటున్నాడండి ఆ మాట. ఈవో అంట 8 మీటింగులు జరిగితే ఒక మీటింగ్ కి ఇన్ని పిలిచాడంట. ఇది వీళ్ళు చెప్తున్న సాకులు. వీళ్ళకి సమన్వయం లేదు. ఇట్టంటోళ్ళని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ లాగా, ఈవోలుగా, లేకపోతే బోర్డు మెంబర్లుగా చేసుకొని ఇంత అగాత్యం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? సనాతన ధర్మ పీఠాధిపతులు, ధర్మకర్తలు ఎక్కడికి వెళ్లారండి? మీరందరూ కడగండి. టీటీడీలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఉత్తుత్తగా వచ్చేస్తారు కదా మీడియా ముందు. టీటీడీ చరిత్రలోనే ఏ రోజు ఇలాంటి విధంగా ఏ రోజు జరగలేదు. ఎంతకైనా మీ దిగజారిపోతున్నారు అని అంటే, సరే జనాలు చేయలేకే కదా, ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని నచ్చలేకే కదా మీకు ఓట్లేశారు. మీరు చేసేది ఏంది? మీరేం చేస్తున్నారు పోనీ చెప్పండి. వాళ్ళు నచ్చలేదు వదిలేండి, వాళ్ళు బాగా చేయలేదు కాబట్టే జనాలు ఇటు ఓట్లేశారు. మీరేం చేస్తున్నారు? అంతకన్నా దారుణం చేస్తున్నారు కదా. నన్ను ఒక ఆయన వీడియో చూశాను. అంతకు ముందన్నా 3 పూటలు తినడానికి ఫుడ్ ఉండేదన్నా, ఇప్పుడు ఫుడ్ కూడా లేదు. ఒకరోజు తింటే ఒకరోజు కూలి పని చేసుకున్న వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇసుకలు లేవు, ఇసుక దిబ్బలు ఎక్కడ లేవు, ఏవైపోయో కూడా తెలీదు నైట్ కి అని చెప్పేసి ప్రజల మాటలు ఇవి, నా మాటలు కాదు. అసలు ఏం సంఘటన జరిగింది, దేనికోసం మనం మాట్లాడాలి? మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇక్కడ విశాఖ వాసులే 3 ఉన్నారు. అందరూ మీరు అబ్జర్వ్ చేయండి, 30 to 45. ఒక ఆమె ఒక లేడీ ఏమో 50 years ఉంది అంతే. అందరూ అసలు 30 to 45 ఉన్న వాళ్ళకి బ్రీత్ ఇష్యూలు, షుగర్లు వచ్చంట, వాళ్ళే పడిపోయారని మీరు స్టేట్మెంట్లు వస్తుంటే కొడతారు జనాలు. ఆ తల్లిదండ్రుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవే మాటలు చెప్పండి. ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడడానికైనా, అది మనం వినడానికైనా కాస్త ఒక క్లారిటీ ఉండాలి. నిజమేమో అన్న ఒక థాట్ ప్రాసెస్ అన్న అవతలోడికి రావాలి. ముఖం మీద తిట్టే విధంగా మనం ఏది చెప్పకూడదు. అసలు మంచి నీళ్ళు ఇవ్వలేకపోయారంట. ఏంటి మీరు? ఎంత డబ్బు వస్తుంది టీటీడీకి? ఎంత డబ్బు? అదంతా ప్రజల డబ్బే కదా. మీ బాకెట్లో డబ్బులు తీసేమని పెడుతున్నారా జనాలకి? మంచినీళ్ళు ఇవ్వలేకపోయారా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాసుకొని ఆ చలికి మంచినీళ్ళు లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఉన్న వాళ్ళు ఏమవుతారు? అందరు ఎంగేజ్ లో ఉన్నోళ్లే కదా. పోనీ ముసలోళ్ళు 50+ 60+ దాటిన వాళ్ళు ఊపిరాడక చనిపోయారు అని అంటే వాళ్ళకి ఏజ్ ని కన్సిడర్ చేసుకుని మేబీ అంత గుంపులో అంత క్లమ్సీనెస్ లో వాళ్ళు అలా 30 to 45 years మధ్యలో వాళ్ళు చనిపోయారంటే ఎంత ఇక్కిరిసుకొని ఉంటే, ఎంత ఊపిరాడకుండా ఉంటే జనాలు చనిపోయారనేది ఒకసారి ఆలోచించండి. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో అనేది ఆలోచించండి. అంతే తప్ప ఇది కాదు జగన్ అంతమందిని జనాలు వేసుకుని వెళ్ళాడు దేనికోసం మళ్ళీ డిబేటా? ఇదే సంఘటన ఇంకో చోట జరిగితే మాత్రం 2 కోట్లు ఇచ్చేయాలి. ఇక్కడ మాత్రం 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోద్దా? మళ్ళీ పైపొచ్చి మేము వచ్చి సారీ చెప్పాం. సారీ చెప్తారు, తప్పు జరిగింది, సారీ చెప్పక ఇంకేం చెప్తారు? తప్పైనా యూటర్న్ చేస్తున్నారు. తప్పు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి, ఆడెవరు చచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి, ఈడెవరు చనిపోయిన జగన్మోహన్ రెడ్డి, ఏం జరిగిన జగన్మోహన్ రెడ్డి అంటే మీరు 8 నెలలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారంటే ఇంక అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లా. ఆ చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలకి అసలు ఒక మనిషి పోవడం అనేది అది ఎవ్వరు తీర్చలేని లోటు. మీరు 2 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా కూడా అది ఎవ్వరికి తీరలేనటువంటి లోటు. నిజంగా వైజాగ్ లో జరిగినటువంటి 3కి మాత్రం అందరికీ, నాట్ ఓన్లీ ఇక్కడున్న 3 కాదు, జరిగిన 6 మందికి కూడా నిజంగా వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి కలగాలి, వాళ్ళకి ఆ ఓదార్పు రావాలి, ఆ గుండె ధైర్యం రావాలని నేను కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మనిషి పోవడం అనేది మనమేదో చెప్పినంత ఈజీగా తీసుకోలేం. మన ఇంట్లో హత్య జరిగితే మనం ఊరుకుంటామా? మన ఇంట్లో ఒక ప్రాణం పోతే మనం ఇలాగే నీతి మాటలు చెప్పగలుగుతామా? హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఆ చిన్నపిల్లలతోటి ఉన్నటువంటి ఆ తల్లి చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు. నేనేమి ఇది దొరికింది కదా అని చెప్పేసి నేను మాట్లాడడానికి రాలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సంఘటనలో జరిగిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయండి.
ప్రతి ఒక్కరిని ఎవరెవరితో జరిగిందో అందరినీ సస్పెండ్ చేయండి. ఇది ప్రభుత్వం తప్పు, మానవ తప్పు, రెండూ కలిపి జరిగినటువంటి తప్పులు ఇవి. ఇంకోసారి రిపీట్ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అది చెప్పండి. అంతేగాని అసందర్భంగా తీసుకొని వచ్చి ఓ టాపిక్ పెట్టి ఆ టాపిక్ ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా? పిచ్చోళ్ళ అంటే వాళ్ళకేం తెలియదు అంటారా? నీకన్నా రాజకీయ నాయకుల కన్నా సీఎం కన్నా పిఎం కన్నా జనాలకి బాగా తెలుసు. దే విల్ డిసైడ్. మనమేమి ఏదో చెప్తే తూతు మంత్రంగా వింటారు. వాళ్ళు 4 సంవత్సరాలు 6 నెలలు వింటారు. లాస్ట్ 6 నెలలు వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు లేస్తారు. వాళ్ళు విజన్ తోటి వాళ్ళు విజనరీస్, మనం కాదు. మనం అనుకుంటే అది మన పొరపాటు. వాళ్ళు విజనరీస్, దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. దే కెన్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది. పక్క రాష్ట్రం వాళ్ళ దగ్గర కూడా మన పరువు పోయిద్ది. ఇప్పుడు ఎందుకు? పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చనిపోయారు కదా, వాళ్ళు నేషనల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు, పరువు తీసేశారు. చేతగాని ప్రభుత్వాలు, చేతగాని సిస్టమ్, చేతగాని అడ్మినిస్ట్రేషన్, చేతగాని ఆర్గనైజేషన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వాన్ని, మన రాష్ట్రాన్ని అంటే మనకు కూడా బాధే, మనల్ని కూడా అన్నట్టే లెక్క. పక్క రాష్ట్రం వాళ్ళు చనిపోయారు అని అంటే బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల చనిపోయారు అని అంటే అది ఎంత పడాల్సినటువంటి విషయం చెప్పండి. ఆ మాత్రం కూడా మేనేజర్ లేకపోతే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటారు. రేపో 2-3 రోజులు పోతే ఇదే పని జరుగుతుంది డెఫినెట్ గా. ఇది 100కి 1000% తప్పు. ప్రాణ నష్టం జరిగింది. ఎప్పుడు జరగని విధంగా టీటీడీలో ప్రాణ నష్టం జరిగింది. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది, ప్రభుత్వాన్ని. మీది అంటే ప్రభుత్వాన్ని. ప్రజెంట్ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళది. అంతే తప్ప గతంలో ఎలా చేశారు, గతంలో అలా చేశారు, గతంలో ఇదే ప్రభుత్వం ఉంది, ఎప్పుడు ఎంతమంది చనిపోలేదు. పోనీ ఆ లెక్కన మీరు గతం అంటుంటే గతంలో ఇదే పాత ప్రభుత్వం, మీరన్న ప్రభుత్వం ఉన్నా కూడా ఇంతమంది ఎప్పుడు చనిపోలేదు. పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకు పరిస్థితులు ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలా మాట్లాడామనుకో రాజకీయ ఎత్తులు అవుతాయి. ఆయన ఒకటి అన్నాడు, నేను ఒకటి అన్నాను, ఆయన ఒకటి అన్నాడు అనే పద్ధతిలో ఉంటది. అది కాదు. ఇప్పుడు జరిగినటువంటి సమస్య, ఇప్పుడు జరిగినటువంటి నిర్లక్ష్యం, ఇప్పుడు జరిగినటువంటి అజాగ్రత్త లేక అంటే అజాగ్రత్త అనేది ఎంత క్లియర్ గా కనిపిస్తుందంటే డిఎస్పీని తీసాం, ఏఎస్పీని తీసాం, వీళ్ళందరూ ఎవరి దాంట్లో ఉంటారండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు అర్థమవునటువంటి విషయం అంటే వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే అధికారులు తప్పుదాలు కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పు. ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వంది కాదు తప్పు, అధికారులది తప్పు. వాళ్ళు ఏం చేస్తారు? అధికారులు పుణ్యానికి డిఎస్పీలు, ఎస్పీలు వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఒక ఎస్పీ అవ్వాలంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కష్టం. చదువుకుంటే కదా మనకు తెలుస్తుంది. అని ఈ చీపురుపులను తీసేసి మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఇంకేం చెప్తాం మనం? కోరి తెచ్చుకున్న దానికి మనం ఏం చేసేది ఏం లేదు. నేను చెప్పేదైతే ఏం లేదు. కోరి తెచ్చుకున్నారు. ఇలాంటి వాటిల్లో కూడా రాజకీయం అనేది చేయకుండా హ్యుమానిటీ గ్రౌండ్లలో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్ కి న్యాయం చేయండి. ఒక భరోసా ఇవ్వండి. మీరిచ్చే 25 లక్షలు ఏ కోశాన కూడా సరిపోవు. ఆ అమౌంట్ ఇంకొంచెం పెంచి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లల భవిష్యత్తుకి ఏదైనా ఒక షూరిటీ చూపించండి. ఇదంతా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అంతకన్నా నేను ఈ లైవ్ పెట్టి కోరుకునేది ఏం లేదు. నేను చెప్పాల్సింది ఆల్రెడీ డిబేట్ లో చెప్పేశాను గానీ, బట్ ఇలాంటివి మాత్రం ఎప్పుడు జరగకూడదు. ఏ ప్రభుత్వంలో ఉన్నా జరగకూడదు. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు, సంఘటనలు ఇవి. డెఫినెట్ గా ఆ కుటుంబాలన్నిటికీ మనశ్శాంతి కలగాలని, వాళ్ళకు ఒక భరోసా ఉండాలని, ఒక గుండె ధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని